హాయ్! ఇవాళ మనం బీరకాయ పచ్చడి చేసుకుందాం కదా! కానీ ఈ బీరకాయ కూడా ఒకప్పుడు గోల చేసిందండోయ్! ఒకప్పుడు దేవతలు కొత్త కూరగాయలు సృష్టించమని భూమాతను అడిగారంట. అప్పుడు భూమాత అందంట ప్రతి కూరగాయకి ఒక స్వభావం ఉంటుందని. టమాటో అందంగా కానీ తేలిగ్గా, క్యారెట్ ఏమో బలంగా కానీ తీపిగా, పచ్చిమిరపకాయ ఏమో చిన్నదిగా ఉన్నా కూడా కారం ఎక్కువగా ఉంటుందని. అలా ఒక్కొక్కటి తయారవుతుండగా చివరికి ఒక చిన్న గింజ చెప్పిందంట, అమ్మ నాకొక అవకాశం ఇవ్వా, నేను కూడా అందరిలాగే నీకు తగ్గట్టే తేలిగ్గాను రుచిగా ఉంటానని. అప్పుడు భూమాత నవ్వి ఆ గింజను నీళ్ళలో వేసిందంట. కొద్ది రోజులకి ఆ గింజ పెరిగి పొడవుగా నత్తగా చెట్టు మీదకి ఎగిరిపోయిందంట. అదే మన బీరపాదు. దానికి మన భూమాత పేరు పెట్టింది బీరకాయ, ఎందుకంటే అది వేరుగా నీళ్ళగా పట్టుకుని ఉంటుంది. మరి అలాంటి బీరకాయతో పచ్చడి చేస్తే తేలిగ్గాను తీయగాను ఆరోగ్యంగాను అన్నీ ఒకే చోట దొరుకుతాయి. మన బీరకాయ పుట్టింది భూమాత చేతైనా రుచి పట్టేది మాత్రం మన అమ్మ చేతే. అందుకే మన అమ్మ బీరకాయ పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది కదా. ఈ ఫుల్ వీడియో కావాలని కామెంట్ సెక్షన్లో పెడితే మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తాను. ఇది పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఏదో నాకు నోట్కి వచ్చింది చెప్పేసాను. మీకు కథ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అందరూ హ్యాపీగా పచ్చడి చేసుకుని తిని ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అంత సోదు